కొత్తేడాది వస్తోంది కదా, ఇష్టం వచ్చినట్లు ఎంజాయ్ చేద్దామంటే కుదరదు. తెల్లవార్లు రోడ్లపై చక్కర్లు కొడతానంటే పోలీసులు ఊరుకోరు. సిటీలో డీజేలు, అర్ధరాత్రి దాటాక పార్టీలకు పోలీసులు చెక్ పెడుతున్నారు. ఎక్కడైనా తేడా వస్తే నిర్వాహకుల్ని జైలుకు పంపిస్తామంటున్నారు. కొత్త ఏడాది సందర్భంగా పోలీసులు సిటీలో ఆంక్షలు పెట్టారు. న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు మాత్రమే పర్మిషన్ ఉంటుంది. 1 గంటలోపు ఎలాంటి పార్టీలైనా బంద్ పెట్టాల్సిందే. ఈవెంట్స్ ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా పోలీసుల నుంచి రాతపూర్వకంగా పర్మిషన్ తీసుకోవాలి. ఈవెంట్ జరిగే స్థలంలో ఎంతమంది పాల్గొంటారో ముందుగానే వెల్లడించాలి. కుటుంబం లేదా దంపతులుగా రిజిస్టర్ చేసుకున్న వారిని మాత్రమే పార్టీలకు అనుమతించాలని, ఒంటరిగా వచ్చే వారికి అవకాశం ఇవ్వొద్దని సిటీ కాప్స్ సూచిస్తున్నారు. ఈవెంట్స్ లో జూదంతో కూడిన ఆటలు, పోటీలు నిర్వహించకూడదు. వీటిల్లో అశ్లీల, అసభ్యకర నృత్యాలు, ప్రదర్శనలు ఉంటే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఈవెంట్స్ జరిగే చోట తప్పనిసరిగా మినిట్ టు మినిట్ వీడియో రికార్డింగ్ చేయాలి. పార్టీ పూర్తయిన 2 రోజుల్లోపు సీడీల రూపంలో వాటిని పోలీసులకు అప్పగించాలి. వేడుకలు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఫంక్షన్స్ లో డీజేలు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రత్యేక అనుమతి తీసుకోవాలి. పరిమితికి మించి డీజేలు, ఎక్కువ శబ్దం వచ్చే సౌండ్ బాక్సులు పెడితే చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కూడా తప్పనిసరి. పటాకులు కాల్పడంపై నిషేధం ఉంది. పోలీస్, ఫైర్ సిబ్బంది అనుమతి పత్రాన్ని సభ జరిగే ప్రాంతంలో నోటీస్ బోర్డులో తప్పనిసరిగా ఉంచాలి. తుపాకీ లైసెన్సులు కలిగి ఉన్నప్పటికీ వారిని ఈవెంట్స్ లోకి అనుమతించకూడదు. పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసి ప్రతి వెహికల్ తనిఖీ చేశాకే అనుమతించాలి. డిసెంబర్ 31 అర్ధరాత్రి కూడా హైదరాబాద్ సిటీ అంతటా డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ ఉంటుందని పోలీసులు తెలిపారు. రాత్రి 11 నుంచి ఉదయం 5 దాకా ఓఆర్ఆర్ తో పాటు అన్ని ఫ్లైఓవర్లు, పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవేని రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల దాకా మూసేస్తారు. ఎయిర్పోర్ట్ కి వెళ్లే వాళ్లు సరైన డాక్యుమెంట్స్ చూపిస్తే అనుమతిస్తారు. ఈవెంట్స్ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా అందుకు బాధ్యులైన నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.